హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. అయితే మోసపోతూనే ఉంటారా? ఎందుకండి పిచ్చి జనాలు ఇంతగా పిచ్చిగా జమ అయినారు? ఒక్కసారి మోసపోయినంటే మళ్ళొక్కసారి అలా ఆ విధంగా మోసపోయాము. ఒకరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఈ వ్యక్తి నుంచి మనకు ప్రమాదం ఉంది, ఈ వ్యక్తి మనల్ని మోసం చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? టైటిల్ చూడండి, గమనించండి. రాజు అలగడ్డ. ఈ రాజు అలగడ్డ అనేటోడు ఎవడండి అసలు? కొన్ని రోజుల క్రితం నేను యూట్యూబ్ ఛానల్లో రాజు అలగడ్డ అని చూశాను. మోసగాడు, ఇలా చేశాడు అలా చేశాడు అని అంటే ఏమో యూట్యూబ్ గురించి ఫేమస్ కావడం కోసం పెడతారులే అనుకున్నాను. కానీ నిన్న మా ఫ్రెండ్ ఒక ఆమె ఫోన్ చేసింది. నేను యూట్యూబ్ ఛానల్లో ఫేమస్ కావాలంటే ఇలా డబ్బులు కట్టాను, ఇలా మోసపోయానని చెప్పేసి చెప్పింది. ఇంత పిచ్చిగా ఎలా మోసపోతారు? నాకు అప్పుడు కోపం వచ్చింది. అది ఎంత కష్టపడి అది అవుతుంది పాపం, ఎలా మోసపోయావే, నువ్వు ఇంత తెలివిగా ఆలోచిస్తావు అని అంటే వాడు అలా నమ్మించాడు. యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిపోద్ది, ఈ టిప్స్ చేయాలి, నేను చెప్పినట్టు నువ్వు ఫాలో అయితే ఖచ్చితంగా నీ యూట్యూబ్ ఛానల్ ఫేమస్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నమ్మ పలికాడు. అది నమ్మేసింది. 5,000 రూపాయలు కట్టిందంటండి. ఎంత ఘోరం కదా. ఇలాంటి వాళ్ళు మా ఫ్రెండే కాదు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాడి ఫోటో చూడండి, స్క్రీన్ మీద ఇస్తాను, వీడే. అదండి సంగతి. మీరెవ్వరు కూడా నమ్మొద్దు ఇలాంటి మోసగాళ్ళను. మన టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. కానీ వీళ్ళని కోర్స్ ఇస్తాము, 5,000 ఇవ్వండి, వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి వాట్సాప్ చేయండి అని అంటారు. నమ్మకండి అసలు అలాంటివన్నీ డూబ్. నీ టాలెంట్, నువ్వు ఒక కవిత్వం చెప్తావా, ఒక మోటివేషన్ చేస్తావా, డ్యాన్స్ చేస్తావా, కుక్ చేస్తావా, పిల్లల వీడియోలు పెడతావా, జోక్స్ పెడతావా, ఇంకేమేమి పెడతావో అవి నీ టాలెంటు. నువ్వు ఏ ట్యాక్స్ పెట్టకపోయినా పర్వాలేదు, ఒక్కోసారి అవే సక్సెస్ అవుతాయి. చేస్తూ పోతూ ఉంటే సక్సెస్ అవుతాయి. కానీ వాళ్ళని నమ్ముకొని వీళ్ళని నమ్ముకొని డబ్బులు వృధా చేసుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళు ఇంకా వేరే ఆలోచన చేసుకుంటూ నేను తెల్లారేకల్లా సక్సెస్ అయిపోవాలి, యూట్యూబ్లో తెల్లారే వరకు లక్షాధికారి కావాలంటే ఎవరు కాలేరండి. కష్టపడితేనే ఏదైనా సాధించగలుగుతాం. నేను 2 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. ఈ ఛానల్ కాకుండా నాది ఇంకో ఛానల్ కూడా ఉంది. అయితే ఈ ఛానల్ సక్సెస్ చేయాలని ఎన్నో కష్టాలు పడుతున్నాను. కానీ ఈ కోర్సు ఆ కోర్సు అని ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వృధా మాత్రం చేయను. నా టాలెంట్ మీద నేనే ఆధారపడి ఉంటాను. అంతేగాని ఇలాంటి మోసగాళ్ళను నమ్ముకొని డబ్బులు వృధా చేయడం అనేది చేయకూడదు. మీరు కూడా చేయకండి. అంటే వీడు పెద్ద ఫ్రాడ్. 2 అమ్మాయిలను మోసం చేశాడు లైఫ్లో. అసలు కోలుకోలేని స్వాతి అలగడ్డ అని ఉంటుంది ఛానల్, సక్సెస్ అయిన ఛానల్ అది. అది తీసుకుపోయి ఇంకొకరికి అమ్మేశాడు. ఇప్పుడు లడ్డూ రెడ్డి అని ఒక ఛానల్ ఉంది, అది ఫోటో పెడతాను చూడండి. అయితే ఆ ఛానల్లో ఒక అమ్మాయిని, అనాథ అమ్మాయిని తీసుకొచ్చారు. అంతకుముందు వైశురెడ్డి అనే అమ్మాయి ఉండేది. ఆమెకు మ్యారేజ్ అయిపోయి వేరే వేరే కారణాల వల్ల ఛానల్ చేయలేదు, మధ్యలోనే వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఒక అనాథ అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ ఛానల్ని ఇప్పుడు నడిపిస్తున్నారు, లడ్డూ రెడ్డి ఛానల్ అని. ఆ దాంట్లో ఇతను చేస్తున్నాడు. పేదవాళ్ళకు, ముసలి వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు. దానికి నేను ఒప్పుకుంటాను. సాయం చేస్తున్నారు. 100, 200, 500 అలా టాక్స్ అది ఇది మాట్లాడుకుంటూ మధ్యలో ఆ ఛానల్ కోసం ఫేమస్ కావాలని, ఆ ఛానల్ను సక్సెస్ చేసుకోవాలని ఎన్నో కష్టాలు పడ్డారు. దానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇంకొకరికి కోర్స్ ఇస్తాను ఏంటండి? ఏమిస్తావు నువ్వు కోర్సు? ఏం కోర్స్ ఇస్తావు? తొక్కల కోర్స్ ఇస్తావు నువ్వు. యూట్యూబ్ ఛానల్కి ఏదన్నా కోర్స్ ఉంటుందా? అసలు చదువుకుంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే నీకు నువ్వే కోర్స్ ఇచ్చుకోవచ్చు. నువ్వేంటి వేరేళ్ళకి ఇచ్చేది కోర్సు? నీకే రాదు చక్కగా. ఏదో ఆ లడ్డూ రెడ్డిని ఇంకో అమ్మాయిని పట్టుకొని ఆ ఛానల్ని సక్సెస్ చేస్తున్నావు. ఆ ఛానల్ ఆల్రెడీ సక్సెస్ అయిన ఛానలే. నువ్వేం కోర్స్ ఇస్తావు చెప్పు? ఎందుకలా అమ్మాయిలను అందరినీ మోసం చేస్తున్నావు? వేరే వాళ్ళైతే మొత్తము దుద్దులు పెట్టి, కమ్మలు పెట్టి, అవి ఇవి పెట్టి అమ్ముకొని
ఆ ఛానల్ సక్సెస్ కావాలని చెప్పి అమ్ముకొని వాడికి డబ్బులు కడుతున్నారు. అవసరమా? ఎందుకు అలా మోసం చేస్తావు? అమ్మాయిలనే టార్గెట్ చేసావు. ఒక్క అబ్బాయి కూడా నా ఛానల్ కోసం అన్న నేను మనీ కడతా అన్న వాళ్ళు లేరు ఇప్పటి వరకు. యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీరు, మొత్తం అమ్మాయిలే. ఇంత పిచ్చిగా ఎందుకు మోసపోతున్నారు మీరు? నాకు అర్థం కాదు. ఇప్పటికైనా మేల్కోండి. రాజు అలగడ్డ వాడిని నమ్మకండి. అర్థమైందా? మీ టాలెంట్ మీద మీరు ఆలోచన చేసుకొని నేను ఎందుకనికి డబ్బులు కట్టాలి, రోజు ఇలాగే వ్లాగ్స్ కానీ ఏవి కానీ కామెడీ వీడియోలు కానీ పెడతాను, నా ఎంతలో నేనే సక్సెస్ అవుతాను అనుకోగాని వేరే వాళ్ళ మీద ఆధారపడి వాడు కోర్స్ ఇస్తాడు అది ఇస్తాడని చెప్పేసి నమ్మబలుకుతారు. ఎంతో చెప్తారు, నువ్వు తెల్లారి వరకే సక్సెస్ అయిపోతావు అని అంటారు, కానీ అస్సలు నమ్మద్దు. గుర్తుపెట్టుకో. లడ్డూ రెడ్డి ఛానల్ ఆల్రెడీ సక్సెస్ అయిన ఛానల్. అంతకుముందు వేరే వాళ్ళు నడిపించిన ఛానల్ అది. ఈ లడ్డూ రెడ్డి కొని ఆ ఆలగడ్డ రాజుగాడు ఇంకొక అమ్మాయి కలిసి చేస్తున్నారు ఆ సక్సెస్ అయిన ఛానల్. వాడి పేరు మీద ఉన్న ఛానల్ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. 20,000, 10,000, 15,000 ఇలా మధ్యలో ఆపేశాడు. అదంతకే ఆగిపోయింది, మధ్యలో ఆపేశాడు. స్వాతి అలగడ్డ అనేది ఉండే ఆ భార్య, పాపం అమ్మాయిని మోసం చేసిండు. అమ్మాయి వెళ్ళిపోయింది వీని జీవితంలో నుంచి. ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చాడు, ఆమెకు కూడా మోసం చేశాడు, ఆమె కూడా వెళ్ళిపోయింది. లాస్ట్కి వస్తే 2 పిల్లలు ఉన్నారు వాడికి. ఆ పిల్లల్ని చూసుకొని అయినా కానీ ఇలాంటి మోసాలు చేయకూడదు అనుకోవాలి కదరా నువ్వు. ఎందుకు అలా మోసం చేస్తున్నావు? పిల్లల కోసమైనా కొంచెం నీతి నిజాయితీగా బతుకు, అంతేగాని ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోకు. అర్థమైందా? అన్నీ తెలుసుకొనే మాట్లాడుతున్నాను నేను. జాగ్రత్త. ఈ ఛానల్ని ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయం ఈ వీడియో పైన కామెంట్ చేయండి.